రౌండ్గా వెళ్ళి ఆ స్టెప్స్ ఉన్నాయి కదా, ఆ స్టెప్స్ దాకా పోవడానికి ఉంటుంది, కానీ ఇటు లోపలికి అయితే పోవడానికి లేదు, ఇటు సైడ్లోకి పోవడానికి లేదన్నాడు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ శివకుమార్ జాదవ్. ఈరోజు మనము బన్సీలాల్పేటలోని స్టెప్ వెల్ దగ్గర ఉన్నాము. దీని ఎంట్రీ టికెట్ వచ్చేసి 50 రూపీస్ పర్ హెడ్. మీరు ఇక్కడికి రావాలనుకుంటే లొకేషన్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడు ఇది గ్యాలరీ 1 అక్కడ ముంగట ఉంది. ఇక్కడ మెయిన్ ఏంటంటే గ్యాలరీ 1, 2 పైకి ఒకటి పోవాలన్నారా. గ్యాలరీ 1 ఇది ఎట్లెట్లా ఉండేది మొత్తం ఇచ్చింది కదా. ఇట్లా ఫస్ట్ ఇట్లా గార్బేజ్ అంతా ఉంది, తర్వాత మెల్లమెల్లగా అన్నీ తీసేసి పొడికలన్నీ తీసేసి ఇట్లా పెట్టారు. ఫోటో గ్యాలరీ ఉంది అంతే. ఇది మెయిన్ ఎంట్రెన్స్ ఎట్లుందో ఫస్ట్ బాగా మొత్తం ఇది మనం మెయిన్ ఇంటర్వ్యూ చేసాం కదా. ఇంటర్వ్యూ వచ్చినప్పుడు ఈ కమాండ్ నుంచి లోపలికి రావాలి. మెయిన్ రోడ్ ఈ కమాండ్ ఉంటుంది, ఈ కమాండ్ నుంచి లోపలికి రావాలి. ఈ కేటీఆర్ మొత్తం ఇది గ్యాలరీ 1, గ్యాలరీ కూడా ఆనా ఉంది. ఫోన్ వస్తుంది. అంటే రాగానే ఫస్ట్ గ్యాలరీ 1 ఉంది, దాంట్లో అన్నీ ఉన్నాయి. ఇది గ్యాలరీ 2, గ్యాలరీ 3 ఏమో పైకి వెళ్ళాలి. ఇందా గ్యాలరీ 3లో ఏముంది, ఇవన్నీ బయటపడ్డాయి కదా, తవ్వేటప్పుడు బయటపడ్డాయి. కుండలు, శంఖు, కత్తి ఇవన్నీ బయటపడ్డట్టు. నైట్ వ్యూ మంచిగా కనిపిస్తుంది. ఇక నైట్ వ్యూ అయితే ఇట్లా కనిపిస్తుంది. ఏం లేదు దీంట్లో పెద్దగా చూడాల్సింది ఏం లేదు, కానీ పైన పైనుంచి మంచిగా కనిపిస్తుంది కదా. అది మొత్తము 33 ఫీట్ ఉందంట లోపల, అందుకే లోపల ఎంట్రెన్స్ లేదు ఎవరికి. ఏదో ఈవెంట్ నడుస్తుంది, ఏదో ఈవెంట్ ఉన్నట్టుంది, మొత్తం డెకరేషన్ చేసి చూసినాం. దీంట్లో కూడా రానియారంట, ఓన్లీ మెట్లకే పోనిస్తారట కదా. ఆ చైన్ తీస్తారా? చైన్ కూడా తీరేమో కదా. ఏది చైన్ ఉన్నదా? ఆ చైన్ ఉన్న దగ్గర దాకా లాస్ట్ చైన్ కనిపిస్తలేదు. ఈ రౌండ్గా మాత్రం అలౌడ్ కదా పైకి.
ఈ రౌండ్గానే అలౌడ్, ఆ కింద లోపల అలౌడ్ లేదు పోవడానికంట. ఈ రౌండ్గా వెళ్ళి ఆ స్టెప్స్ ఉన్నాయి కదా, ఆ స్టెప్స్ దాకా పోవడానికి ఉంటుంది, కానీ ఇటు లోపలికి అయితే పోవడానికి లేదు, ఇటు సైడ్లోకి పోవడానికి లేదన్నాడు. ఈవెంట్స్ వాళ్ళకు పర్మిషన్ ఉంది కానీ మనకు లేదన్నాడు. ఈ పైననే ఉంది మన కలవడు. ఇది ఈవెంట్ జరుగుతున్నట్టుంది, మొత్తం డెకరేషన్ చేసేసారు. నేను చేపలు కూడా ఉన్నాయి. ఈ ఎగ్జిటే ఉంది, ఎగ్జిట్ తర్వాత ఈ లోపలికి రావాలి, అంతే తీసిన సార్. ఏదైనా ఈవెంట్ ఉన్నదేమోనే. ఈవెంట్ ఉంది కాబట్టి నీకు ఇష్టపట్టు. ఎవరు అట్లా వేసి మొత్తం మురుగు నీళ్ళు ఇటు వచ్చేటట్టు వేస్తారేమో కదా, అంతే కదా. చెత్త అంతా ఇటు వస్తుంది, అట్లా అనుకుంటూ వస్తే. క్లీనింగ్ చేయాలి, అదంతా చేసా. అంతే, చెత్త కోసం మొత్తం ఏదో ఈవెంట్ ఉంది, ఈవెంట్ కోసం మొత్తం అది కింద చేస్తారు, దాన్ని పడవలాగా ఎక్కింది చిన్న. నైట్ వ్యూ ఎంత మంచిగా అనిపిస్తుంది, లైటింగ్ ఉన్నా కానీ బాగా. మొత్తమా వచ్చేటప్పుడు ఇస్తాం కదా. ఇదంతా ఈవెంట్ జరుగుతుంది కాబట్టి లైటింగ్ అయితే ప్రతిరోజు ఉంటుందంట. అనిపిస్తుంది ఇటు ఇటు. ఈవెంట్ జరుగుతున్నట్టుంది అన్నీ. వెళ్దామా పైన? సుమా ఇంకా తాబేలు చేపలు రెండు ఉన్నాయి. స్ట్రైట్లో మనకు కనిపించేది ఎంట్రన్స్, మెయిన్ రోడ్, అది వెహికల్స్ పోతున్నాయి కదా, అది మెయిన్ రోడ్డు. అటు నుంచి వచ్చేసి ఇగో ఇది టికెట్ కౌంటర్, ఇక్కడ కింద టికెట్ తీసుకొని కింద నుంచి ఇక పైకి రావాలి. ఇక 1 2 చూసుకొని పైకి రావాలి. లైటింగ్లో మంచిగా అనిపిస్తుంది.